చాలా మంది సువార్త చెప్పాలనే భారం ఎక్కువగా ఉంది అనేకులకు. సువార్త చెప్పాలి చెప్పాలి చెప్పాలి, అందరికీ సువార్త వినబడాలి చెప్తున్నారు. లక్షలు ఖర్చు పెట్టి సువార్త చేస్తున్నారు, సభలు పెడుతున్నారు, కరపత్రాలు రాస్తున్నారు. ఇక్కడే సమస్య ఉంది. అందరికీ సువార్త అందాలని కాదు నువ్వు సువార్త చేయాల్సింది, అందరికీ సువార్త అర్థమవ్వాలని సువార్త చేయాలి. అందరికీ సువార్త వినబడాలని సువార్త చేసి లక్షలు వృధా చేస్తున్నారు. వినబడితే లాభమేముంది బాబు, అర్థమైతేనే అసలు లాభం అంతా ఉంది. పరిచర్యలో ఉన్నటువంటి మూలమే అది. సత్యము ప్రపంచమంతటికి వినబడితే చాలదు, వినబడాలని ఒక వర్గం పరిగెడుతుంది. వినబడాలి, అందరూ చదివి తెలుసుకోవాలి, అర్థమయ్యేటట్టు చెప్పాలనే భారం కాదు. వినబడితే చాలు, అన్ని భాషల్లో అందరికీ ప్రకటించబడితే చాలు అనుకుంటున్నారు అంతే. లేదు దేవుని భారం అలా లేదు. కేవలం ప్రకటించండి చాలు, నేను వచ్చేస్తానని ఆయన అనుకోవట్లే. ఆయన అంతర్మథనానికి, ఆయన వేదన కన్నీటికి పుట్టిన మనుషులం మనం. ఈ అంత్యకాలపు దేవుని సంకల్పంలో రెండవ కోణం గుర్తించలేకపోతున్నారు చాలా మంది. సత్య సంబంధులకే ఇంకా బయలుపడని కోణం ఇది. వినబడితే సరిపోదు, మొదట అర్థమయ్యేటట్లు చెప్పే ప్రయత్నం చేయాలి.